సినీ రంగానికి సంబంధించి 'పుష్ప 2' సినిమా ఎంత సక్సెస్ అయింది ఏంటి అనేది మనందరికీ తెలుసు. అయితే ఆ 'పుష్ప 2లో' 'ఊ అంటావా మామ' సాంగ్ నటించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్‌గా తనకైతే సినిమా ఆఫర్స్ అయితే తగ్గిపోయాయి అనుకోవచ్చు. అయితే సమంతకి ఒకానొక టైంలో 'అల్లుడు సీను' అనే సినిమాలో మాత్రం తాను నటించడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్‌ని సంపాదించింది. కానీ ఆ సినిమాకి ఎక్కువగా రెస్పాన్స్ అయితే రాలేదు అనుకోవచ్చు. అయితే దానికి అటు డైరెక్టర్‌గా వ్యవహరించిన అదే క్రమంలో ఎన్నో సినిమాలు తీసి అటు సినీ రంగానికి సంబంధించి మంచి హిట్లు సంపాదించిన అటు మన బెల్లంకొండ సురేష్ అయితే ప్రజెంట్ ఆయన మాత్రం ఇంకో కొన్ని సినిమాస్లో కూడా ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. నెక్స్ట్ కొన్ని సినిమాస్ కూడా తీయబోతున్నారు. అయితే సమంతకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులున్న క్రమంలో 25 లక్షలు ఆయన అయితే ఇచ్చారనమాట. 25 లక్షలు తన సర్జరీకి సంబంధించి తన ఆపరేషన్కి దేనికో తనకు అవసరం ఉంటే ఇవ్వడం జరిగిందట. అయితే దానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అయితే ఒకానొక టైంలో తనకి మయోసైటిస్ ఉంది అని చెప్పేసి గత కొద్ది రోజులు మనందరికీ తెలిసిన విషయం. కానీ దానికంటే ముందు కూడా తనకి ఏదో సమస్య ఉండిందట. అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే వచ్చాయట. అవన్నిటినీ కూడా దాటుకుంటూ వస్తూ ఉన్న క్రమంలో మధ్యలో మయోసైటిస్ అని ఇంకో వ్యాధి రావడం, అసలు ఈ కొత్తది ఏంటి అని చెప్పేసి అనుకుంటున్న ఈ టైంలో తనకి విడాకులు అయిపోవడం, ఇలా విడాకులైన తర్వాత ఇంకా కొత్తవన్నీ కూడా తన లైఫ్లో అయితే వచ్చాయి అనుకోవచ్చు. సమంత లైఫ్ ఎప్పుడూ కూడా తాను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. అలా తన ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు మాత్రం 25 లక్షలు ఇచ్చి ఆయన మాత్రం ఫుల్ హెల్ప్ చేశారట. తాను ఇప్పటికీ కూడా తన అదే విషయానికి సంబంధించి చాలా గర్వంగా చెప్పుకుంటుంది. నాకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఎంతోమంది నాకు సహాయం చేశారు, కానీ నాకు అవసరం ఉన్న టైంలో మాత్రం నేనున్నానమ్మా నీకు అని ముందుకొచ్చిన వ్యక్తి మాత్రం బెల్లంకొండ సురేషే అని, ఆయన నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఆ రోజు ఖచ్చితంగా నా లైఫ్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోలేను అంటూ కూడా సమంత కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇక ఈ వీడియో ఒకానొక టైంలో జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది.